రష్యాలో విప్లవాన్ని ఎట తీసుకోవాలనో జార్జ్ చక్రవర్తిని ఎట్ట ఓడగొట్టాలనో అనుకున్నప్పుడు ఇవన్నీ కూడా ఆయన ఆలోచన చేసి విమర్శ ఆత్మవిమర్శ కూడా తీసుకోవడం జరిగింది అనే శుద్ధ సిద్ధాంతాన్ని ఆయన చెప్పిందే. ఎంత పెద్ద నాయకుడైనా, ఎంత పెద్ద ఉద్యమ నాయకుడైనా, ఎంత చిన్న కార్యకర్త అయినా విమర్శ పెట్టినప్పుడు ఏ నాయకుడైనా సరే తను చేసిన తప్పుని సర్దిద్దుకోవడానికే విమర్శ ఆత్మవిమర్శ అన్ని ఆయన సూత్రాన్ని తీసుకురావడం జరిగింది. అలాగే ఒక అడుగు ముందుకి 2 అడుగులు వెనక్కి ఏం చేయాలని ఈ పుస్తకాలు కూడా ఆయన రాయడం జరిగింది. అంటే లెనిన్ ఊరికే మార్క్సిజాన్ని అధ్యయనం చేసిన తర్వాత కమ్యూనిస్ట్ పార్టీని నిర్మించాలంటే ప్రజా సంఘాలు కావాలని, ఏ ప్రజలైతే సమస్యలు ఎదుర్కొంటున్నారో ఆ ప్రజల ద్వారా ప్రజా సంఘం నిర్మించడం ద్వారా, వృత్తి సంఘాలు నిర్మించడం ద్వారా మన విప్లవాన్ని ముందుకు తీసుకోవడానికి ప్రయత్నం చేయొచ్చని చెప్పి లెనిన్ ఆయన చెప్పడం జరిగింది. అలాగే కార్మిక ఉద్యమాన్ని గురించి కూడా ఆయన ఒక మాట అన్నాడు. కార్మికులు ఉవ్వెత్తున ఉద్యమం చేస్తున్నారు, కానీ ఆ కార్మిక శక్తిని విప్లవ పందా వైపు, పోరాటాల వైపు జరపకపోతే వృధా అవుతుందని చెప్పి లెనిన్ చెప్పాడు. ఆర్థిక పోరాటాలకే కాదు, రాజకీయ పోరాటాలు కూడా సిద్ధం కావాలని చెప్పి లెనిన్ చెప్పడం జరిగింది. కాబట్టి మార్క్సిజాన్ని చదివి దాని ఆచరణ పెట్టడానికి లెనిన్ చాలా ఒడిదుడులు ఎదుర్కొంటూ సిద్ధాంతాన్ని రాయడం జరిగింది. చాలా పుస్తకాలు రాశారు ఆయన. ఆ పుస్తకాలన్నీ కూడా సంకల్పాలు ఉన్నాయి. ఇవన్నీ చదివితే తప్ప, మార్క్సిజాన్ని లెనినిజాన్ని క్రోడీకరిస్తే తప్ప కమ్యూనిస్ట్ పార్టీ ముందుకు పోదు. మార్క్సిజం ఏం చెప్పింది? దోపిడీ లేని సమాజాన్ని నిర్మించడానికి, వర్గ పోరాటం చేయడానికి సిద్ధాంతం పనికొస్తుంది. సిద్ధాంతం ఉంది, దాన్ని ఆచరణ పెట్టాలంటే ఎలా చేయాలి? ఇప్పుడు బిల్డింగ్ కట్టాలంటే ప్లాన్ ఉంది. ఈ బిల్డింగ్ కట్టాలంటే ఏ విధంగా ఏమేమి వేయాలి? ఇంజనీర్ మంచి ప్లాన్ ఇచ్చాడు, దీనికి కంకర వేయాలన్నా, కమ్మి వేయాలన్నా, సిమెంట్ వేయాలన్నా, ఇసుక వేయాలన్నా అనేది మనం పెట్టుకోవాలి. అలాగే సిద్ధాంతం, మార్క్సిజం సిద్ధాంతం ఉంది. ఈ సిద్ధాంతాన్ని ప్రజలకు తీసుకెళ్లాలంటే, నిర్మాణం చేయాలంటే ఎలాంటి నిర్మాణం చేయాలి, ఎలాంటి ఉద్యమాన్ని నడపాలి, దీన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలని లెనిన్ ఆచరణ తీసుకొచ్చి పెట్టడం జరిగిన ఫలితంగానే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కమ్యూనిస్ట్ పార్టీ నిర్మాణానికి పునాదులు పడినాయని నేను అనుకుంటున్నా. కామ్రేడ్స్, సభాధ్యక్షులు కామ్రేడ్ సుబ్రహ్మణ్యం గారు, వేదిక మీద ఉన్నటువంటి సిపిఐ సిపిఎం నాయకులు, అదే మాదిరి మన అంజయ్ గారు, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి మన కామ్రేడ్స్కి అందరికీ నేను ముందుగా నమస్కారాలు తెలియజేస్తున్నాను. లెనిన్ జీవితం గురించి మనకు ఇక్కడ ఉన్నటువంటి కామ్రేడ్స్ అందరూ చాలా సందర్భాల్లో విని ఉంటారు. మార్క్సిజం లెనినిజం అని చెప్పి మనం అంటాం. మీకు ఏవి మూల సూత్రాలంటే మార్క్సిజం లెనినిజం అంటాం. ఏమి మార్క్సిజంలో ఏం చెప్పబడింది, లెనినిజంలో ఏం చెప్పబడిందో చెప్పండి అంటే సంశయిస్తాం. ఎందుకనంటే మార్క్స్ ఏం చెప్పినాడో, లెనిన్ ఏం చెప్పినాడో అనేది అంత తేలిగ్గా చెప్పడానికి మనకు కష్టమవుతుంది. అందుకనే చాలామంది ఏమనుకుంటారంటే ఈ మార్క్సిజము లెనినిజం అనేది ఒక జడ పదార్థం, ఇది ఎవరికి ఇది అర్థమయ్యేది కాదు, కమ్యూనిస్టులు కూడా అంత సమర్థం అని చెప్పి చాలామంది చాలా తేలిగ్గా మాట్లాడుతూ ఉంటారు. వాస్తవంగా మార్క్స్ తన సిద్ధాంతాన్ని తయారు చేసే నాటికి, లేదా ఏంగెల్స్ మార్క్స్ ఇద్దరు సంయుక్తంగా మార్క్సిజం అనే ఒక మూల సిద్ధాంతాన్ని తయారు చేసే నాటికి ఉన్నటువంటి పరిస్థితులు ఏందనంటే, మార్క్స్ ఒకడే మనకు కనిపించే క్యాపిటల్ కానీ, లేదంటే పెట్టుబడి గ్రంథం కానీ, కమ్యూనిస్టు ప్రణాళిక కానీ, ఇది ఏదో వాళ్ళకి హఠాత్తుగా వాళ్ళ మెదడులోకి వచ్చి సృష్టించబడినటువంటి సిద్ధాంతాలు కాదు ఇవి. దానికి పూర్వం జర్మనీ అనే దేశంలో చాలా పెద్ద సంఘర్షణ, సంవాదాలు, మేధోమదనం చాలా పెద్ద ఎత్తున జరిగింది. ప్రపంచంలో ఈ దోపిడీ ఎందుకు జరుగుతూ ఉంది, కొంతమంది దగ్గరికి ఎందుకు సంపద చేకూరుతూ ఉంది, కొంతమంది ఎందుకు పేదవాళ్ళుగా మిగిలిపోతున్నారు, కొంతమంది సామాన్యులుగా ఎందుకుంటారు, కొంతమంది అసామాన్యులుగా ఎందుకుంటారు, కొంతమంది ఎందుకు చక్రవర్తులు అయిపోతున్నారు, కొంతమంది ఎందుకు బలీయమైనటువంటి
సంపదను కలిగి ఉంటారు. కొంతమందికి రోజుకు తినడానికి కూడా తిండి లేకుండా ఎందుకు ఇబ్బందులు పడుతుంటారు అని చెప్పే దాని మీద చాలా లోతైనటువంటి విశ్లేషణలు చాలా జరిగినాయి. మార్క్స్కు పూర్వం హెగెల్ అయినా ఫియర్బ్యాక్ అయినా వీళ్ళిద్దరూ గత్యార్కిక భౌతికవాదాన్ని, చారిత్రక భౌతికవాదం అనే సిద్ధాంతాన్ని ప్రతిపాదన చేస్తారు. ఆ ప్రతిపాదనలో మార్క్స్ చెప్పిన చాలా విషయాల్ని వాళ్ళు ప్రస్తావన చేస్తారు. చారిత్రక భౌతికవాదంలో కూడా చాలా విషయాల్ని ప్రస్తావన చేస్తారు. అసలు గత్యార్కిక భౌతికవాదం అంటే ఏంటంటే, మన సృష్టి, మనకు కనిపించే నదీ నదాలు, భూములు, ఆకాశము, మనం పంచేంద్రియాలు అంటామే, ఇవన్నిటి యొక్క పని ఎట్లా జరుగుతూ ఉంది, మనకు కనిపిస్తున్నటువంటి లోకమంతా వీటి యొక్క ఫంక్షనింగ్ ఎట్లా ఉంటుందనే దాన్ని అధ్యయనం చేసింది గత్యార్కిక భౌతికవాదం. గత్యార్కిక భౌతికవాదాన్ని మనిషిలో ఉన్నటువంటి కణం దగ్గర నుంచి, చెట్లో ఉన్నటువంటి ఒక కణం దగ్గర నుంచి, నీకు భూమిలో ఉన్నటువంటి ఒక సామాన్యమైనటువంటి ఒక కణం దగ్గర నుంచి ప్రతిదీ తొలిచి 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 లోపలికి పోతే ఆ కణము, అణువు లేదంటే పరమాణువులోకి పోయి పరమాణువును కూడా విచ్ఛిన్నం చేస్తే లోపల కనిపించింది ఏమంటే సంఘర్షణ జరుగుతూ ఉంది. ప్రోటాన్లు, క్రోటాన్లని ఒకదానికొకటి రెండు విడిపోవు, కానీ సంఘర్షిస్తూనే ఉంటాయి. ఇది ఈరోజు మనం చూస్తున్నటువంటి మొత్తం పదార్థం అని దీనికి పేరు పెట్టారు. ఈ పదార్థం నిలకడగా ఉండడానికి భూమి, లేకపోతే భూమి ఆకర్షణ శక్తి, లేకపోతే రకరకాల సిద్ధాంతాలు ఉన్న మౌలికమైనది ఏమంటే సంఘర్షణ అనేదే మనలందరినీ నిలబెట్టింది. ఈ సంఘర్షణే లేకపోతే మనిషి శరీరం ఇటు కనపడదు, భూమి ఇటు కనపడదు, ఈ బిల్డింగ్ ఇటు కనపడదు, ఈ మైక్ ఇటు ఉండదు, దేనికి అది విడిపోతుంది. ఇదంతా ఐక్యంగా ఉండడానికి కారణం ఏంటంటే లోపలికి మనం ఆ అణువు అనే దాన్ని లోపలికి పోయి తీసుకొని పోతే లోపల ఈ సంఘర్షణ, ప్రోటాన్లు, ఎలక్ట్రాన్ల మధ్య సంఘర్షణే ఈ మొత్తం పదార్థం ఒకటిగా ఉండడానికి తోడ్పడింది అనే దాన్ని గత్యార్కిక భౌతికవాదం ద్వారా కనిపెట్టబడింది. గత్యార్కిక భౌతికవాదం అంటే మనకు కనిపిస్తున్నటువంటి పదార్థం యొక్క చలనాన్ని అర్థం చేసుకున్నటువంటి సిద్ధాంతం. పదార్థం అంటే మన అందరూ పదార్థం లెక్క, పదార్థం అని పేరు పెట్టారు. దాన్ని కనిపెట్టింది గత్యార్కిక భౌతికవాదం. చారిత్రక భౌతికవాదం అని అంటే గతితార్కిక భౌతికవాద పదార్థం యొక్క చలనాన్ని సమాజానికి అప్లై చేశారు. సమాజంలో ఈ సంఘర్షణ ఎట్లా ఉంటుందని చెప్పి, దోపిడీ చేసేవాడు, దోపిడీకి గురయ్యేవాడి మధ్యన సంఘర్షణ ఎట్లా ఉంటుందని చెప్పి కనిపెట్టబడింది. ఈ సిద్ధాంతాన్ని గతితార్కిక భౌతికవాదాన్ని దృష్టిలో పెట్టుకొని చారిత్రక భౌతికవాదానికి అప్లై చేసి సమాజంలో ఏ రోజుకైనా దోపిడీకి గురయ్యే వాళ్ళు తెలుసుకుంటే, ఈ దోపిడీ చేసే వాళ్ళ దోపిడీని అర్థం చేసుకుంటే వాళ్ళను కూల్చేసి సామాన్యుల రాజ్యం వస్తుందని చెప్పి ఈ సిద్ధాంతాన్ని కార్ల్ మార్క్స్, ఏంగెల్స్ ఈ ఇద్దరు కామ్రేడ్లు సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. కమ్యూనిస్టు ప్రణాళిక ద్వారా ఒక చిన్న కరపత్రాన్ని ప్రపంచానికి పరిచయం చేశారు. ఆ తర్వాత క్యాపిటల్ గ్రంథాన్ని చాలా వివరంగా అసలు దోపిడీ ఎట్లా జరుగుతోంది అనే విషయాలన్నిటి కూడా చాలా డీటెయిల్డ్గా వారు ఆ పుస్తకంలో వివరించారు. ఇది ప్రపంచానికి వచ్చినటువంటి మొదటి ఒక సిద్ధాంతం. ఈ సిద్ధాంతం నిజమా అబద్ధమా? ఏదో ఈయన గడ్డం పెంచుకొని కార్ల్ మార్క్స్ తినేదానికి తిండి కూడా లేకుండా చచ్చిపోయినప్పుడు చుట్టూ ఒక నలుగురు మనుషులు కూడా లేనటువంటి వ్యక్తి ప్రతిపాదించినటువంటి సిద్ధాంతం దేనికి అంత విలువైంది ఏమి కాదని చెప్పి పెట్టుబడిదారులు చాలా తేలిగ్గా తీసేశారు. కానీ ఆ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన రోజున, కమ్యూనిస్ట్ పార్టీ ప్రణాళికని ప్రకటించిన రోజున ఈ దోపిడీ వ్యవస్థ ఒక్కసారిగా సో ఈ దేశంలో, ప్రపంచంలో మార్క్సిజం, లెనినిజం బ్రతికి ఉంది కాబట్టి ఈరోజు ప్రపంచ దేశాల్లో స్వేచ్ఛ, సమానత్వం పరిడి వెళ్తా ఉంది. అంటే త్యాగమూర్తులు, ఎంతోమంది త్యాగమూర్తులు ప్రపంచ పీడితుల కోసం, కార్మికుల కోసం కృషి చేయబట్టి, త్యాగం చేయబట్టి ఈరోజు ఇంత బలమైనటువంటి ఉద్యమాలు ప్రపంచంలో కానీ భారతదేశంలో రావడం మనం చూస్తూ ఉన్నాం. అంతేకాకుండా వేళ లెనిన్ ఎన్ని సంవత్సరాలు తన బ్రతికనేటువంటిది కాకుండా
54 సంవత్సరాలకే ప్రపంచాన్ని చుట్టుముట్టినటువంటి ఆయన ఆలోచన విధానం అది భవిష్యత్తు తరాలకి ఈ దేశంలో ప్రపంచంలో పీడన వర్గ దృక్పథం ఉన్నన్ని రోజులు కూడా మరి ఆయన సిద్ధాంతం మనం మొయ్యాల్సినటువంటి అవసరం, మన భుజస్కంధాల పైన పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉందనేది ఈవేళ నా ముందున్నటువంటిది ఆలోచన. భారతదేశంలో కుల పీడనకు గురవుతున్నటువంటి దళితులు, ఆదివాసీలు ఈవేళ సంఘాలు, సంస్థలు పెట్టుకొని ఈరోజు అత్యున్నతమైనటువంటి నాయకత్వంలోకి వచ్చినప్పటికీ కూడా మార్క్సిజం, లెనినిజం భావజాలంతోనే ఉద్యమాల్లోకి వచ్చిన తర్వాత ఈరోజు రాష్ట్రంలో, దేశంలో ఒక బలమైనటువంటి ఉద్యమాలు నిర్మించుకోగలిగారు. ఇది ఎవరు కాదన్నా, ఎవరు అవునన్నా ఇది నగ్న సత్యం. కాబట్టి ఈరోజు నిన్న చూసాం మనం విజయవాడలో 125 అంబేద్కర్ అడుగులు కలిగినటువంటి సభని నిర్వహిస్తూ ఉన్నాము. వామపక్షాలుగా ఈ ఆంధ్ర రాష్ట్రంలో, దేశంలో ప్రత్యామ్నాయ విధానాలు తీసుకొస్తున్న ఈ సందర్భంగా లెనిన్ మనకు తోడుగా, అండగా ఆయన సిద్ధాంతం ఉంటుందని ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఇప్పటికే విశాలాంధ్ర పబ్లిక్ హౌస్, అదేవిధంగా ప్రజాశక్తి బుక్ హౌస్ 2 కలిపి ఒక పుస్తకాన్ని, ప్రత్యేకమైన సంచికని తీసుకురావడం జరిగింది. దాన్ని అందరూ కూడా చదవండి. అదే రకంగానే లెనిన్ రచనలు ఈ సందర్భంగా ఈ సంవత్సరం పాటు ఉంటుంది కాబట్టి ఈ సంవత్సరంలో ఒక దీక్ష తీసుకోవాలి. మనం లెనిన్ రచించిన రచనలన్నింటినీ మనం చదవాలి అనే ఒక దీక్షగా తీసుకుంటే ఈ సభకి అర్థం ఉంటుంది. మనం రాబోయే సంవత్సర కాలంలో కూడా పూర్తి చేస్తే దానికి ఉపయోగపడుతుందని చెప్పేసి ఇది తీసుకోవడం జరిగింది. ఎందుకంటే ఈరోజు అనేకమైన పరిణామాలు సమాజంలో జరుగుతున్నాయి. మార్క్స్ లాస్ట్లో పెట్టుబడిదారీ విధానం సామ్రాజ్యవాదం వైపు మరలుతూ ఉంది అని గుర్తించాడు. కానీ అది అత్యున్నతమైన స్థాయికి వెళ్ళిపోయింది. పెట్టుబడిదారీ విధానం అత్యున్నత స్థాయిని సామ్రాజ్యవాద రూపంగా వచ్చిందని చెప్పి గుర్తించడం, ఆ సామ్రాజ్యవాదం ప్రపంచాన్ని ఎలా కబలిస్తూ ఉంది అని గుర్తించి అది ఒక లింక్ లాగా, మొత్తం ఒక చైన్ లాగా కమ్మేసింది. ఇది బలహీనమైన లింక్ దగ్గర మనం తగ్గొట్టేస్తే అక్కడ విప్లవాన్ని తీసుకురావచ్చు అని చెప్పి గుర్తించిన మహోన్నతమైన వ్యక్తి లెనిన్. ఆయన వాళ్ళ చిన్న వయసులోనే తండ్రి చనిపోవడము, వాళ్ళ అన్నని తీసుకెళ్ళి ఉరిదీసేయడము, ఈయన్ని కూడా అక్కడున్న పాలక జారు ప్రభుత్వం వెంటాడడం జరిగింది. అయితే ఆయన వీటన్నిటిని తట్టుకొని, వీటన్నిటిని కూడా ఎదిరించి రెగ్యులర్గా ఆయన యొక్క విజ్ఞానం పొందడం కోసం ఆ రోజుల్లో ఈ యొక్క స్టడీ సర్కిల్స్, మార్క్సిస్ట్ స్టడీ సర్కిల్స్, యంగ్ స్టడీ సర్కిల్స్ నిర్వహించేవాళ్ళు. ఆ స్టడీ సర్కిల్స్కి రెగ్యులర్గా హాజరయ్యి వాటి నుంచి విజ్ఞానాన్ని, తత్వశాస్త్రాన్ని ఆయన అధ్యయనం చేయడానికి ఉపయోగపెట్టుకున్నాడు. ఆయన ఎక్కువ భాగం ఎక్కడున్నా కానీ ప్రజలతో నిత్య సంబంధాలు పెట్టుకొని ఉద్యమాలను నిర్వహిస్తూ ముందుకు సాగిన వ్యక్తిగా మనం చూడొచ్చు. ఆ రకంగా ప్రపంచవ్యాప్తంగా సామ్రాజ్యవాదం నుంచి ఒక రష్యాలో విప్లవాన్ని తీసుకురావడం, ఆ విప్లవాన్ని తీసుకొచ్చేదానికి ఆయన వేసిన ఎత్తుగడలు, ఆయన పాటించిన నిర్మాణ పద్ధతులు. ఆయన ఒకటే అంటాడు, మనం మంచి నిర్ణయాలు చేయొచ్చు, మంచి రాజకీయ తీర్మానాలు చేయొచ్చు, కానీ దాన్ని అమలు చేయడానికి బలమైన కమ్యూనిస్ట్ పార్టీ ఉండాలి అని చెప్పినాడు. బలమైన కమ్యూనిస్ట్ పార్టీ ఉండాలనంటే కమ్యూనిస్ట్ పార్టీ పేరులో కాదు, దాని నిర్మాణంలో దాన్ని పటిష్టపరచాలని చెప్పి మొట్టమొదట లెనిన్ పార్టీ సభ్యులకి కనీసమైన విధులు నిర్వహించాలి అని చెప్పి ఆయన నియమించిన సూత్రాల కారణంగా నిర్ణయించాడు. అదే రకంగా కమ్యూనిస్ట్ పార్టీ అంటే ఏంది? ఒక కార్మిక వర్గ సంఘానికి ఒక కమ్యూనిస్ట్ పార్టీకి ఉన్న తేడా ఏమిటి అని చెప్పేసి చెప్పాడు. స్పష్టంగా చెప్పాడు, మనం ఆర్థిక పోరాటాలు లేకపోతే వాళ్ళ దైనందిన సమస్యల పోరాటాలతో వదిలేస్తే ఒక చాలా కఠినమైన మాట మనకు కూడా తగిలేది. మనం ఊర్జువా వర్గానికి ఊడిగం చేసినట్టు అని చెప్పి మాట్లాడతాడు. అంటే ఏమిటి? బయట నుంచి సైన్స్ అయినా ఈ విజ్ఞానాన్ని, మార్క్సిజాన్ని మనం ఖచ్చితంగా కార్మిక వర్గానికి అందించాలి, వాళ్ళకి బోధించాలి. ఆ బోధించిన నాడే వాళ్ళలో ఉన్నతమైన శక్తులు రూపొంది అవి విప్లవానికి తోడ్పడేటట్టుగా ముందుకు వస్తాయని చెప్పేసి చెప్పిన మహోన్నతమైన విధానాన్ని మన ముందు పెట్టాడు ఆయన. అందుకని చెప్తాడు, కమ్యూనిస్ట్ పార్టీ అనేది కార్మిక వర్గంలో అత్యున్నతమైన శక్తులతో కూడుకున్నదని,
ఆ అత్యున్నతమైన శక్తులే కాదు, ఒక సంఘటితంగా ఉండే అత్యున్నతమైన శక్తులు అని చెప్పి, అత్యంత క్రమశిక్షణ ఉండాలని చెప్పి, ముఠాలు లేకపోతే గ్రూపులు అనుమతించకుండా ఉండాలని చెప్పి, ఇటువంటివన్నీ కూడా ఈరోజు కమ్యూనిస్ట్ పార్టీకి మార్గదర్శకాలు. మనం ఏదైనా మన సంఘాల్లో లొకలొకలు ఉన్నాయంటే, మనలో ఏదైనా పొరపాటు జరుగుతున్నాయంటే దానికి మార్గాన్ని, దానికి ఉన్న మూలాలని ఆయన మన ముందు పెట్టడం అనేది జరిగింది. ఒకవైపు ప్రపంచాన్ని అధ్యయనం చేసి ఆ ప్రపంచంలో వస్తున్న మార్పుల్ని ఆయన అధ్యయనం చేస్తూనే, రెండో వైపు మన నిర్మాణంలో మన సంఘాల్లో తీసుకురావాల్సిన మార్పులు నిరంతరం పోరాడాడు. అక్కడ నర్నోదిక్కులు అని చెప్పి ఈ తీవ్రవాదం వైపు పోలుతున్న వాళ్ళకి వ్యతిరేక వాళ్ళన్న కూడా దాంతోనే ఉన్నాడు. దానికి వ్యతిరేకంగా ఆయన నిలబడి దాని మొత్తాన్ని అక్కడ ఉన్న కమ్యూనిస్టులందరినీ ఏకం చేయడానికి అనేక సార్లు ఓడిపోయిన తన వాదనని, తన యొక్క అధ్యయనం దీంతో వాడించి దాన్ని ఓడించి ఆ విధంగా కమ్యూనిస్ట్ పార్టీని ఒక అప్పర్ హ్యాండ్ తీసుకురావడానికి ప్రయత్నం చేసిన వ్యక్తి. మొత్తం పరిస్థితుల్లో చిన్న నినాదాలు, మన పెద్ద పెద్ద నినాదాలు కాకుండా మొత్తం ఆయన మొదటి ప్రపంచ యుద్ధంలో ఆయన ఒకటే చెప్పాడు, రొట్టె ముక్క శాంతి, ఈ రెండే మనకు కావాల్సింది. రొట్టె ముక్క కావాలా, ప్రపంచ శాంతి కావాలి, శాంతి కావాలి. ఎందుకంటే ఆ రోజు ప్రజల యొక్క సంపదనంతా జారు చక్రవర్తి తీసుకుని యుద్ధంలో తగలేస్తున్నాడు, మన బిడ్డలంతా చంపేస్తున్నాడు, అందువల్ల శాంతి కావాలి. మనం ఈరోజు రొట్టె ముక్క లేకుండా ఇబ్బంది పడుతున్నాం, కాబట్టి రొట్టె ముక్క చిన్న అందరికి అర్థమయ్యేటట్టు నినాదం తీసుకుంటే అది మొత్తం రష్యాని అంతా కూడా కుదిపేసింది. ఆ రకంగా మొత్తం రష్యాలో విప్లవాన్ని తీసుకురావడానికి ఉపయోగపడింది. ఆ రోజుల్లో పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా కవులు, కళాకారులు, వాళ్ళందరూ కూడా అన్ని రంగాల్లో మనం చూస్తాం. అమ్మనవల ఆ సందర్భంగానే ఆ విప్లవంలో నుంచి పుట్టుకొచ్చింది అమ్మనవల. ఈ రోజుకి చాలా విప్లవకారులకు ఒక స్ఫూర్తినిచ్చే అమ్మనవల వచ్చింది. అందువల్ల ఈరోజు అనేకమైన మందిని తయారు చేసినవే కాకుండా ఈరోజు మనం చెప్తున్నాం అంగన్వాడీ టీచర్లు గౌరవ వేతనం అని చెప్పేసి, లేదంటే ఇప్పుడు కాంట్రాక్టీకరణ అని చెప్పేసి, లేదంటే అవుట్ సోర్సింగ్ అని చెప్పి అనేక రూపాయలు ఎందుకు వచ్చాయి? దోపిడీని తీవ్రతరం చేయడానికి. అంటే ఒక రకంగా చెప్పుకోవాలంటే రష్యా కూలిపోయిన తర్వాతే 1990 తర్వాత ఇవన్నీ కూడా వచ్చినాయనేది మనం మర్చిపోతే మనం ఆ యొక్క రష్యా యొక్క గొప్పతనాన్ని, రష్యాలో సాధించిన విప్లవం యొక్క విజయాలని మనం మర్చిపోయినట్టు అవుతుంది. ఆ రోజు ఒక శ్రామిక రాజ్యం, ఒక విప్లవ రాజ్యం, అది కొన్ని పొరపాట్లను కూలిపోయిన దాన్ని అవకాశం తీసుకొని అమెరికా సామ్రాజ్యవాదం మొత్తం కూడా ప్రపంచవ్యాప్తంగా దోపిడీని తీవ్రతరం చేయడానికి ఇటువంటి చర్యలు తీసుకోవడం జరిగింది. మీకు అందరికీ తెలుసు, ఆయన మొత్తం ఒక విశ్వవిద్యాలయం పెట్టాడు. ఒక విశ్వవిద్యాలయం ఏందది? మూడో ప్రపంచ దేశాల నుంచి స్వతంత్రం కోసం పోరాడే వాళ్ళందరికీ ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళ మార్క్సిజాన్ని, లెనినిజాన్ని వాళ్ళకందరూ కూడా వాళ్ళకి బోధించి వాళ్ళందరినీ కూడా పంపడానికి ఒక విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేశాడు. మన భారతీయులు చాలామంది ఆ రోజు 1918, 19 ఆ ప్రాంతాల్లో నేరుగా వెళ్ళి లెనిన్ కలుసుకోవడానికి వెళ్ళారు. చాలామంది ఒక అట్రాక్షన్గా ఆయన కలిసేటప్పుడు సందర్భంగా ఆయన ఒక సంత బిజీగా ఉన్నా కూడా భారతదేశం నుంచి వచ్చిన వాళ్ళనంటే అదొక సపరేట్గా ఒక ప్రత్యేక శ్రద్ధ వహించి వాళ్ళందరితో కూడా మాట్లాడి, ఏంది ఇక్కడ స్వతంత్ర పోరాటం ఎలా జరుగుతూ ఉంది, మీరు ఎట్లా పీడించబడుతున్నారని చెప్పేసి ఆయన అనేక సందర్భాల్లో చెప్పిన ఇది ఉంది. వాళ్ళ అనుభవాలు కూడా ఈరోజు మార్క్సిస్ట్ పత్రికలో చెప్పడం జరిగింది. కాబట్టి ఆయన చూసినప్పుడు చూడు, అంటే ఇంత బిజీగా భారత ప్రధానంటే ఆ ప్రజలందరూ చెప్పారంట, మాకెప్పుడు లెనిన్ అందుబాటులో ఉంటాడు, మాలో ఉంటాడు. సింపుల్గా ఏదో ఆర్భాటాలు లేకుండా చాలా ప్రజల్లో కలిసిమెలిసి సాదాసీదాగా ఉండే విధంగా ఈ మన లెనిన్ ఆ రకంగా వాళ్ళందరూ ప్రజా మనిషిగా ఉన్నాడని చెప్పేసి. అందుకని మనం ఈరోజు గాంధీని అనుకుంటాము. చాలా విమర్శలు ఉన్నప్పటికీ గాంధీ ప్రజలతో కలిసిపోవడానికి ఆయన వేషధారణ అనేది దానికి ఏ రకంగా ఉపయోగపడింది. అట్లా మనం కమ్యూనిస్టు సుందరయ్య గారి గురించి మాట్లాడుకుంటాం, లేకపోతే చాలామంది కమ్యూనిస్టుల గురించి మాట్లాడుకుంటాం. ఇక్కడ మన కృష్ణారెడ్డి గారి గురించి మాట్లాడుకుంటాం. ఒక బ్యాగ్ చేసుకొని